దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుండి 144వ కీర్తన. మొదటి 2 వచనాలు. మొదటిగా మనం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనాన్ని చదివి తర్వాత మరలా మనం కీర్తనలు 144 1-2 వచనాలు మనం చదువుతాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుదాం. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనినది మంచి పని. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింప ఆరంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను పుచ్చుకుని విషయములోను మీరు తప్ప మరి ఏ సంఘము వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. కీర్తనలు 144 1-2 వచనాలు. నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నిధింపబడును గాక. యెహోవా సన్నిధింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడము, నేను ఆశ్రయించువాడు. ఆయన నా జనులను నాకు లోపర్చువాడై ఉన్నాడు. చాలండి, ప్రార్థన చేస్తున్నాం. అందరూ కూడా తల ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేద్దాం. ఓ మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవము గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా ప్రభు తండ్రి, నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువానికి స్తుతులు, స్తోత్రము ప్రభువా. నిశ్చయముగా నా తండ్రి నాయన, ఈ మధ్యాహ్న సమయంలో చదవబడిన వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, దీవించమని మీ సన్నిధిలో ప్రార్థించుచున్నాను తండ్రి. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించుడు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. ఓ నీ వాక్యము నా తండ్రి నాయనా, నా తండ్రి నిశ్చయముగా నా తండ్రి, ఓ నీ వాక్యము నన్ను బలపరుచుచున్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నిశ్చయముగా ఈ మధ్యాహ్న సమయంలో చదవబడిన వాక్య భాగములను మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రభువా. ప్రభువా, ఆనాడు నాయన ఓ 5 రొట్టెలు, ఓ నాయన 2 చిన్న చేపలు ఆశీర్వదించి దీవించి విరచి ప్రభువా జనులకు వడ్డించినప్పుడు 5,000 మందికి నాయన వారు తృప్తిగా తినిరని నీ వాక్యంలో రాబడింది ప్రభువా. నిశ్చయముగా నాయన మరలా 7 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకొని వాటిని ఆశీర్వదించి దీవించి విరచి జనులకు వడ్డించమని చెప్పినప్పుడు 4,000 మంది పురుషులు నాయన ప్రభు అక్కడ నా తండ్రి వాళ్ళకు ఆహారమును అనుగ్రహించిన గొప్ప దేవుడు నా తండ్రి, నాయన. అదే విధంగా నా ప్రభు నాయన ఈ మధ్యాహ్న సమయంలో నా తండ్రి ఆ నిజమైనటువంటి పస్కా ఏదైతే ఉన్నదో ప్రభు, ఆ పస్కా అనేటువంటి రొట్టెను ప్రభు వాక్యమును నాయన మీరు విరచి ఆయన ఈ మధ్యాహ్న సమయంలో నీ యొక్క ఆహారమును ప్రభువా మాకు అనుగ్రహించి మాకు వడ్డించమని మీ సన్నిధిలో ప్రార్థించుచున్నాను తండ్రి.
మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము, స్తోత్రము ప్రభువా. నిశ్చయముగా దావీదు సెలవిచ్చిన రీతిగా నా తండ్రి ఆయన అదుగున ప్రభువా, నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని ఈ వాక్యములో రాయబడింది ప్రభువా. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడలా మీకు ఏది ఇష్టమో దానిని అడుగుడి, అది మీకు పరలోకమందున్న నా తండ్రి ద్వారా వారికి అనుగ్రహించబడినని నీ వాక్యంలో రాయబడింది ప్రభువా. నిశ్చయముగా నా తండ్రి ఎన్నో వాక్యాలు మా కళ్ళ ముందు నాయన తెరచి చూపించినటువంటి గొప్ప దేవుడు నాయన, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మా ఆత్మీయ జీవితాలు నా తండ్రి నీ వాక్యము ద్వారా మేము సరి చేసుకునే కృపను మీరు మాకు దయచేయమని మీ స్థితిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. మాలో ఉన్నటువంటి నాయన నీ వాక్యమునకు వ్యతిరేకముగా ఉన్న ప్రతి పాపమును, ప్రతి అవిధేయతను నీ వాక్యం ద్వారా మా కనులకు చూపించండి ప్రభువా. వాటిని సరి చేసుకునే కృపను మీరు మాకు అనుగ్రహించండి ప్రభువా. నీ వాక్యము ద్వారా మాలో ఉన్న ప్రతి రోగములను, ప్రతి బలహీనతలను మీరు ముట్టి తాకి స్వస్థపరచమని మీ స్థితిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ వాక్యము ద్వారా నా తండ్రి మేము నాయన ఒక పరిపూర్ణమైనటువంటి విశ్వాసంలోనికి వచ్చిన తండ్రి, నాయన ఒక ఎత్తబడేటువంటి విశ్వాసంలోనికి నాయన నీ వాక్యము ద్వారా మీరు మమ్మల్ని నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ వాక్యమునకు వ్యతిరేకముగా పనిచేస్తున్నటువంటి ప్రతి విధమైన చీకటి శక్తులను, అంధకార శక్తులను, దయ్యపు శక్తులను, దురాత్మ శక్తులను నా ప్రభు అయిన క్రీస్తు నామములో గద్దించలేపరుచున్నాను తండ్రి. ప్రభు అయిన క్రీస్తు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము, స్తోత్రము. నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితాలు బలపరచమని మీ స్థితిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన నీ కార్యము మా జీవితాల్లో జరిగించండి, అన్ని విషయాలు నీ కృపను దయచేయండి. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోమని జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మను సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూర్చోండి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మధ్యాహ్న సమయంలో మనం ధ్యానం చేయబోయేటువంటి అంశము, మీ కనుల దృష్టి లేక ధ్యాస మీ యజమాని మీదనే ఉంచండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క నామములో మీ అందరికీ నా వందనాలండి. అందరికీ వందనాలు. దేవుడు గడచిన దినములన్నీ కూడా ఆయనకు ఉచితమైన కృపను బట్టి, దయను బట్టి, ప్రేమను బట్టి దేవుడు మనలను కాపాడి, మనను రక్షించి, మనను బ్రతికించి, మనలను ఆయన సజీవ లెక్కలో ఉంచుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎంతో మందికి లేని భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ దినమును చూడాలని అనేక మంది బిడ్డలు ఆశపడతారు, కానీ దేవుడు వారికి అవకాశం ఇవ్వలేదు. అనేక మంది బిడ్డలు మరణించారు. అనేక మంది బిడ్డలు ప్రియులారా బలహీనులై రోగములతో హాస్పిటల్లో ఉంటున్నారు. కొంతమంది ప్రియమైన దేవుని బిడ్డలారా కోమాలో ఉంటున్నారు. కానీ దేవుడు తన యొక్క ఉచితమైన కృపను బట్టి, తన యొక్క ప్రేమను బట్టి, దయను బట్టి ప్రియులారా దేవుడు మనలను అన్ని విషయాల్లో కూడా కృప చూపిస్తూ, ఆయన మనలను కాపాడుతూ, మనల్ని రక్షిస్తూ, ప్రతి రోగము నుండి, ప్రతి బలహీనత నుండి ఆయన కృప చూపుతూ ప్రియులారా ప్రతి విషయంలో కూడా మనలను ఆయన కాపాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన నీతిని బట్టో, లేదా మన భక్తిని బట్టో, లేదా మన విశ్వాసమును బట్టో ప్రియమైన దేవుని బిడ్డలారా
అవి ఏమి కూడా జరగటం లేదు. కానీ కేవలము ప్రియులారా దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి మాత్రమే మనము జీవిస్తా ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కేవలం దేవుని యొక్క ఉచితమైన కృప. కృప కృప లేకపోతే మనం ఏమీ చేయలేం. దేవుని యొక్క ప్రేమ ప్రియులారా, ఆయన యొక్క అపారమైన ప్రేమ, దేవుని యొక్క ప్రేమ నిజమైన ప్రేమది. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమ నిజమైన ప్రేమ. దేవుని యొక్క ప్రేమ అపారమైనది. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనది. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమ నిత్యము ప్రియులారా, అది నిత్యమైనటువంటి ప్రేమ, అది శాశ్వతమైన ప్రేమ, శాశ్వతమైన కృప. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అటువంటి శాశ్వతమైన ప్రేమ, ఆ యొక్క కృప దేవుడు మొట్టమొదటిగా ఎవరిలో ఉంచాడు అని అంటే ఆదాములో పెట్టాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దేవుడు తన ప్రేమను ఎలా వ్యక్తపరుస్తున్నాడు, దేవుడు తన ప్రేమను ఎలా వెల్లడి చేయుచున్నాడు చూడండి. దేవుడు ఆత్మ, ఆయన ఆత్మగా ఉండి తన యొక్క ప్రేమను ఆయన వ్యక్తపరచలేడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆయన కృప ఆయనను చూపించలేడు, దేవుడు ఆత్మగా ఉండి. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆయన ప్రేమ ఆయన వ్యక్తపరచలేడు. ఆయనలో ఉన్న ప్రేమ, ఎంత ప్రేమ ఉంది అనేది ఆయన చూపించాలని అంటే ఆయన ఆత్మగా ఉండి ఆయన దానిని చూపించలేదు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కానీ ఆ ప్రేమ అనేటువంటి గుణము దేవునిలో నుండి వ్యక్తపరచబడాలి, దేవునిలో నుండి అది చూపించబడాలి అని అంటే ప్రియులారా, దేవునికి ఒక శరీరము అవసరము. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆయన రోగుల్ని ఎంత ప్రేమిస్తున్నాడో చూపించాలన్నా ప్రియులారా శరీరం అవసరమైన. ఆమేన్, హల్లెలూయా. అందుకనే ఆయన కుష్ఠ రోగులను ప్రేమిస్తున్నాడు అని అంటే ఆయన ఆత్మగా ఉండి దాన్ని ఎలా వ్యక్తపరచగలడు? వ్యక్తపరచలేడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మీరు చూడండి, దేవుడు పాత నిబంధనలో మనం చూస్తే ఎవరికైనా కుష్ఠ రోగం వస్తే వారిని ఊరు బయట ఉంచాలని వాక్యంలో రాయబడింది. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఊరు బయట ఉంచాలి. వాడు 7 రోజులు శుద్ధి చేయబడాలి. వాడు అప్పుడు ఆ కుష్ఠరోగం వాడికి తగ్గిన తర్వాతనే వాడు మరలా ఊర్లోకి రావాలి, ప్రజల మధ్యలోకి రావాలి, ప్రజల్లో తిరగాలి, ప్రజల్లో జీవించాలి. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అది ఎప్పటి వరకు యేసుక్రీస్తు భూమి మీద వచ్చేంత వరకు కూడా అలాగే జరిగింది. ఎందుకని ధర్మశాస్త్ర యుగంలో కుష్ఠరోగులు ముట్టుకున్న వ్యక్తి ఏ వ్యక్తి కూడా లేడు. బైబిల్లో నయమాను అనేటువంటి ఒక సిరియా రాజు ఉన్నాడు, మనకు కనబడతా ఉంటాడు. ఆ సిరియా రాజుకి కుష్ఠరోగం వచ్చింది. మరి ఆయన ప్రవక్త దగ్గరకు, ఎలీషా దగ్గరకు వచ్చాడు. ఎలీషా అన్నాడు, నా దగ్గరికి మీరేం రావాల్సిన అవసరం లేదు, మీరు వెళ్ళి ఆ యోర్దాను నదిలో మునగండి అని చెప్పాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మరి ఆయన రాజు ఎట్టయ్యాడు? ఆయన రాజు ఎట్టయ్యాడు? కుష్ఠరోగి కదా. అంటే చూడండి, ఆయన ముఖము మీద, ఒంటి మీద తెల్లటి మచ్చ ఉండేది అంతే అప్పట్లో. అది కుష్ఠరోగం ఎవరికి తెలియదు, ఆయనకి తప్పనిచ్చి, ఆయన భార్యకి తప్పనిచ్చి. తర్వాత అక్కడ ఒక యూదా స్త్రీ ఉంది. ఆ యొక్క సిరియా రాజు అయినటువంటి నయమాను ఇంట్లో ఒక యూదా స్త్రీ, ఒక బాలిక అక్కడ ఏం చేస్తామంటే పనిచేస్తాం. ఆమె గుర్తించింది. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఎందుకు? ఆమెకు తెలుసు కాబట్టి. అంటే ఇది ఖచ్చితంగా కుష్ఠరోగము. అప్పుడు
తన యొక్క యజమానురాలతో చెప్పింది, నా యజమానుడికి కుష్ఠరోగం ఉంది కదమ్మా, ఇదిగో మా దేశంలో ప్రవక్తున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళమని చెప్పండి, ఆయన బాగు చేస్తాడు అని చెప్పినప్పుడు సిరియా రాజు అక్కడికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆయన సిరియా రాజు కాబట్టి, సిరియా దేశానికి రాజు ఆయన, ఇశ్రాయేలు దేశం కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ ఖచ్చితంగా ఇశ్రాయేలులో ఎవరికైనా కుష్ఠరోగం వస్తే వాడిని ఎక్కడ పెట్టాలి? బయట పెట్టాలి, ఊరు బయట పెట్టాలి. ఎవ్వరు వాడితో మాట్లాడకూడదు, ఎవరిని వాడిని పలకరించకూడదు, వాడిని ఊరు లోపలికి తీసుకొని రాకూడదు. ఒకవేళ వాడికి పెళ్ళి అయితే వాడి భార్య కానీ వాడి బిడ్డలు కానీ ఎవరు కూడా ఆ వ్యక్తిని కలవటానికి వీలే లేదు. చూడండి, మరి దేవుని ప్రేమ అక్కడ వ్యక్తపరచబడాలి అంటే అప్పుడు ఏదో ఒక వ్యక్తిలోనే రావాలి దేవుడు అక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ సమయము దేవుడు ఒక మానవుడిగా వచ్చి ఆ ప్రేమను వ్యక్తపరచబడే సమయం కాదు కాబట్టి, ఆయన ముట్టుకునే సమయం కాదు కాబట్టి, అందుకని ఊరు బయట ఉంచమని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ప్రియులారా చూడండి, 10 మంది కుష్ఠరోగులు దారిని వెళుతున్నప్పుడు ఆయన వాళ్ళకి ఎదురుగ్గా వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఆ 10 మంది కుష్ఠరోగులు ఆయన అడిగారు, బోధకుడా, నీకు ఇష్టమైతే మమ్మల్ని శుద్ధులుగా చేయగలవు అని ఆ 10 మంది కుష్ఠు రోగులు యేసును అడిగారు. ఆమెను. హల్లెలూయా. యేసు అన్నాడు, మీరు శుద్ధులగుట నాకు ఇష్టమే అని చెప్పాడు ఆయన. వెంటనే ఆ 10 మందిని ఆయన ముట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, కుష్ఠు రోగులను ముట్టుకున్న ఈ ప్రపంచములో కుష్ఠు రోగిని ముట్టుకుని హత్తుకుని స్వస్థపరిచిన దేవుడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఒక యేసుక్రీస్తు తప్ప ఏ మనుషుడు ఒక కుష్ఠరోగిని ఈ రోజు కూడా ఎవరైనా ముట్టుకోమని చెప్పండి కుష్ఠరోగిని. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరైనా ముట్టుకుంటాడా? దగ్గర కూడా పారు అసలు. మీరు చూడండి, కొంతమంది అడుగు తినేవాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ చేతులకి వాళ్ళ కుష్ఠరోగం రావటం వల్ల ఈ చేతులకి ప్లాస్టిక్ కవర్లు, కాళ్ళకి ప్లాస్టిక్ కవర్లు కట్టుకుని అడుక్కుంటూ ఉంటారు. వాళ్ళకి డబ్బులు వేయడానికి కూడా మన వాళ్ళు ఇష్టపడరు. చూసారా ఎంత దారుణం. మళ్ళా ప్రేమను గురించి మాట్లాడతారు, మా దేవుడు గొప్పవాడని మాట్లాడతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ యేసుక్రీస్తు ప్రియులారా ఆయన నిజంగా కుష్ఠరోగిని ప్రేమించాడు. ఆయన ప్రేమ అంటే అది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎలాంటి ప్రేమ? రోగిని ముట్టుకుని తాకి కౌగిలించుకుని నీవు శుద్ధుడగుట నాకు ఇష్టమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అటువంటి ఒక గొప్ప నిజమైనటువంటి ప్రేమ దేవుని యొక్క ప్రేమ. ఆ ప్రేమ అనేటువంటిది అప్పుడు వ్యక్తపరచబడతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్యంలో రాయబడింది, నిజమైన కాపరి గొర్రెలకు కొరకు ప్రాణము పెడతాడని వాక్యంలో రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజంగా నిజమైన కాపరి ఏం చేస్తాడు? తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడని వాక్యంలో రాయబడింది. ఆయన కాపరిగా ఉన్నాడు. అందుకనే తన గొర్రెల కోసం ఆయన ఏం చేసినాడంటే నిజంగా తన ప్రాణమును ఆయన శిలువలో ఏం చేశాడు? పెట్టాడు, మరణించాడు. అది ప్రేమను వ్యక్తపరచడము. అంటే దేవుడు ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాడు అని అంటే ఆ ప్రేమను వ్యక్తపరిచే విధానం ఎలా ఉందంటే ఆయన మానవుడిగా వచ్చి ఆ ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు, వ్యక్తపరుస్తున్నాడు. ఈరోజు ప్రియులారా మనము కూడా అదే ప్రేమ కలిగి నిజమైన ప్రేమ కలిగి మనం జీవించాలండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించునని వాక్యంలో రాయబడింది. నిజమైన స్నేహితుడు విడువక ఏం చేస్తాడు? ప్రేమిస్తాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
మనము నిజమైనటువంటి ఒకరికొకరుగా స్నేహితులమై ఉండాలి. మొదటి గారు హల్లెలూయా. మనం నిజమైనటువంటి వ్యక్తులుగా ఉన్నప్పుడు ప్రియులారా, మనుషులకి ఒక మాట చెప్పినప్పుడు నిజంగా ప్రేమించిన వ్యక్తి ఏ వ్యక్తి కూడా చెడిపోవడానికి ఇష్టపడ్డు. అవునా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ వ్యక్తి కూడా నాశనం అవడానికి ఇష్టపడడు. అది హెచ్చరించినప్పుడు అవతల వ్యక్తికి అది ఎలా ఉంటుంది అంటే వాళ్ళ హృదయాలకు నొచ్చుకున్నట్టుగా, బాధ కలిగించినట్టుగా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు దాన్ని ప్రియులారా మనం స్వీకరిస్తే మన జీవితాలు సరిచేయబడతాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ హెచ్చరికను మనం త్రోసిపుచ్చితే మన జీవితాలు సరిచేయబడవు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏ ప్రేమ చేత అయితే ఆయన మనలను ప్రేమించి, ఆయన మనలను రక్షించి, ఆయన మనలను విమోచించి, ప్రియులారా ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో తన పేర్లు ఏ విధంగా అయితే రాసుకున్నాడో మనము కూడా ఆ విధమైనటువంటి ప్రేమ కలిగి, సహనము కలిగి, ఓర్పు కలిగి ప్రియులారా మనం ఈ లోకంలో జీవించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని యొక్క ప్రేమ అంత గొప్పది. దేవుని యొక్క ప్రేమ అంత ఉన్నతమైనది. దేవుని యొక్క ప్రేమ అంత శ్రేష్టమైనది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ఆ శాశ్వతమైన ప్రేమతో ఆయన ఏ విధంగా ప్రేమించాడో అదే శాశ్వతమైన ప్రేమ మనం కలిగి ఈ లోకంలో జీవిస్తూ మన ఆత్మీయ జీవితంలో మనము ముందుకు సాగుతూ ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. సరే, చూద్దాం దేవుడి యొక్క వాక్యాన్ని మనం చూద్దాం, ముందుకు వెళ్దాం. చూడండి, కీర్తనలు 144వ కీర్తన 1-2 వచనాలు. నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నుతింపబడును నాకు గాక. ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును, ఆయన నా చేతులకు యుద్ధమును, నా వేళ్లకు పోరాటమును, నా వేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. నేర్పువాడై ఉన్నాడు. ఆయన నాకు కృపానిధి. ఆయన చూడండి, ఇక్కడ దావీదు నిజంగా ప్రియులారా ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు అంటే పూర్తిగా దావీదు ఎవరి మీద ఆధారపడుతున్నాడో అనేది ఆయన వ్యక్తపరుస్తున్నాడు అక్కడ. అంటే నా జీవితము, నా కుటుంబము ఏదైనా కావచ్చు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే దావీదు అక్కడ ఏ మనుషుల మీద కూడా ఆధారపడుతున్నట్లుగా అక్కడ కనబడటం లేదు. మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సింది దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఒక రాజు. దావీదు ఎవరండి? ఒక రాజు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రాజు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరము లేదు. కానీ రాజు మీద జనులు ఏం చేస్తుంటారు? ఆధారపడి ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. అంతే కదా. ఆమేన్. హల్లెలూయా. రాజే ప్రజల మీద ఆధారపడితే ఇంకా అతను రాజుగా ఉండడానికి వీల్లేదు, అర్హుడు కాదు. ప్రజల యొక్క కష్టములు, ప్రజల యొక్క సమస్యలు, ప్రజల యొక్క బాధలు అన్నీ కూడా తీర్చగలిగిన స్థితిలో రాజు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే ప్రజలే రాజు మీద ఏం చేస్తారు? ఆధారపడతారు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ప్రజల యొక్క దృష్టి అంతా కూడా ఎవరి మీద ఉంటుంది? రాజు మీదే ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ప్రజల యొక్క ధ్యాస ఎవరి మీద ఉంటుంది? రాజు మీద ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ప్రజలు రాజు మీద దృష్టి పెడితే, ప్రజలు రాజు మీద ధ్యాస పెడితే దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ రాజు
తన మీద ఉన్నటువంటి రాజు మీద మనసు పెడతా ఉన్నాడు ఇక్కడ. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. ఇక్కడ ఈయన రాజు, దావీదు ఒక రాజు. ఈ రాజు ఏమంటున్నాడంటే, ఆయన నా వేళ్లకు యుద్ధమును నేర్పువాడు ఆయనే, నేను కాదు యుద్ధం చేసేది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎవరు చేస్తారు యుద్ధము? దేవుడు నా వేళ్లకు యుద్ధాన్ని నేర్పి, నా చేతులకు యుద్ధమును నేర్పి, నా వేళ్లకు పోరాటమును నేర్పి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఈ రాజు, ఈ దావీదు మహారాజు, ప్రియులారా గమనించండి, ఇప్పుడు తన మీద ఉన్నటువంటి ఒక రాజు ఉన్నాడు, ఆయనకంటూ ఒక గొప్ప రాజున్నాడు. దావీదును తీసుకొని వచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి ఇశ్రాయేలు వారుకును యూదా వారుకును దావీదును ఎవరైతే రాజుగా నియమించాడో, దావీదుకంటూ ఒక రాజున్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన రాజు గురించి మాట్లాడుతున్నాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎవరి గురించి? దావీదు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? తన మీద ఉన్నటువంటి రాజు ఎవరైతే ఉన్నారో, తనను అధికారంలోకి తీసుకొచ్చిన రాజు ఎవరైతే ఉన్నారో, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తనను ఎవరైతే సింహాసనం మీద కూర్చోబెట్టారో ఆ రాజు గురించి ప్రియులారా ఇక్కడ దావీదు మహారాజు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆ మాటలు ఎలా ఉన్నాయంటే, దావీదు నిజంగా పూర్తిగా ఎవరి మీద ఆధారపడుతున్నాడు అని అంటే, ఆయన దృష్టి, ఆయన ఆలోచనలు, ఆయన ఉద్దేశము, ఆయన తలంపులు, ఏమని ఆయన ధ్యాస పూర్తిగా ఎవరి మీద ఉన్నట్టే? తన యొక్క యజమాని మీద. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము ఎవరి మీద ధ్యాస పెట్టాడు? దేవుని మీద ధ్యాస పెట్టాడు. మరి శారా ఎవరి మీద ధ్యాస పెట్టింది? అబ్రహాము మీద ధ్యాస పెట్టి కూర్చుంది, ఆమె దృష్టి పెట్టింది. శారాను దేవుడు పిలవలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి, ఇప్పుడు మన దృష్టి, మన ధ్యాస, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు, మన తలంపులు, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు ఎవరైతే ఈ జీవితాన్ని ఇచ్చారో, ఈ రోజున బిడ్డలారా ఇంత గొప్ప సందేశంలోనికి దేవుడు మనలను నడిపించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది మన నీతిని బట్టో, లేదా మన భక్తిని బట్టో, లేకపోతే మన విశ్వాసమును బట్టి అది జరగల. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఎలా జరిగింది? కేవలము ఆయనకు ఉచితమైన కృప వలన మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. కేవలము ఆయనక ఉచితమైన కృప. నిజంగా ఈ మాటలు అసలు ఎలా వర్ణించాలో, ఎలా చెప్పాలో నాకు ప్రియులారా గమనించండి, ఆ మాటలు రావటం లేదు దేవుని గురించి చెప్పడానికి. అది అనుభవిస్తేనే కానీ ప్రియులారా, అది ఎవరైతే దాన్ని అనుభవిస్తారో అది వాళ్ళకే తెలుస్తూ ఉంటుంది ఆయన గొప్పతనం, ఆయన యొక్క శక్తి, సామర్థ్యము ఎలాంటిదో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దావీదు అనుభవించాడు. ఆమేన్. హల్లెలూయా. దావీదు దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క సామర్థ్యమును, ఆయన ఎలాంటి వాడో నాకు తెలుసు. ఎందుకో తెలుసా? నేను బాలుడుగా ఉన్న దగ్గర నుంచి, నేను గొర్రెల కాపరిగా ఉన్న దగ్గర నుంచి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సౌలు రాజు దగ్గరికి వెళ్ళి దావీదు ఏమి వివరించాడు? రాజా, నేను బాలుడుగా ఉన్నప్పుడు నా తండ్రి యొక్క గొర్రెలను నేను కాచుకునేవాడిని. ఆమేన్. హల్లెలూయా. నా తండ్రి నాకు ఏ రాజ్యభారం ఇవ్వలేదు, కానీ గొర్రెలను కాచుకునే ఆ భారాన్ని నాకు ఇచ్చాడు అని చెప్పాడు. మరి ఏం చేశాడు అంటే, ఒకరోజు అయ్యా సింహం వచ్చిందయ్యా, మరి నేను దాన్ని పట్టుకుని
నా యొక్క మందలో నుంచి, నా గొర్రెల మందలో నుంచి ఒక గొర్రెను అది తీసుకుని పోతా ఉంటే నేను దానిని వెంటాడి వేటాడి పట్టుకుని దాని నోరును చీల్చి ఆ నోటులో నుండి నా గొర్రె పిల్లను తీసుకుని వచ్చి మరలా మందులో కలిపేనయ్యా. సింహాన్ని ఎవడైనా పట్టుకుంటాడా? దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు సింహం దొరుకుద్దా? ఏమండి, సింహం దొరుకుద్దా మనిషికి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అసలు సింహాన్ని వేటగలిగిన వాడు, వేటాడినోడు బైబిల్లో ఎవరైనా ఉన్నారా? బైబిల్లో కాదు, ఈ లోకంలో. క్షమించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ సింహాన్ని వేటాడగలిగిన వాడు దావీదు. సౌలు రాజుతో చెప్తున్నాడు, నా గొర్రెల మందలో నుంచి ఒక గొర్రె పిల్లను, ఒక గొర్రెను సింహం వచ్చి తీసుకుని వెళుతుంటే దానిని పట్టుకున్నా నేను. ఎలా పట్టుకున్నాడు? అది పారిపోతా ఉంది. గొర్రెని తీసుకొని దానిని ఏం చేశాడు దావీదు? వెంటాడాడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఉంది, ఒక మానవుడిగా దావీదు ఆ పని చేయలేడు వాస్తవంగా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ దేవుని ఆత్మ దావీదు మీద బలంగా దిగిందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలా దిగింది? బలంగా దిగినప్పుడు ప్రియులారా, ఆ యొక్క దానిని, ఆ సింహాన్ని దావీదు ఏం చేయగలిగాడు? వెంటాడగలిగాడు. నక్కలను ఎవరైనా పట్టుకుంటారా? నక్కలను ఎవరైనా పట్టుకోగలరా? కానీ ఈ యొక్క శాంసోను 300 నక్కలు పట్టుకోగలిగాడు. ఆయన ఎలా పట్టుకున్నాడు? ఎవరి సహాయంతో పట్టుకున్నాడు? శాంసోనికి ఎవరైనా సహాయం చేసినారా మనుషులు? శాంసోనికి ఏ మనుష్యుడు అక్కడ సహాయము చేయలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ శాంసోనుకు సహాయం చేసింది ఎవరు అని అంటే దేవుని ఆత్మ శాంసోను మీదకి బలంగా దిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేసినాడు? 300 నక్కలు పట్టుకోగలిగాడండి. ఒక మానవుడు, ఒక మనిషి 300 నక్కలు పట్టుకుని వాటి తోకలు ముడేసి ఆ తోకల మధ్యలో ఏం పెట్టాడు? మంట పెట్టాడు, నిప్పంటించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవుని మీద ఆధారపడితే అలాగే ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దావీదు సౌలు రాజుతో చెప్తున్నాడు, సింహం వచ్చింది, దాన్ని నేను వేటాడాను అంటున్నాడు. ఒకరోజు ఎలుగుబంటి వచ్చింది, దాన్ని వేటాడలేను నేను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఈ సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఎంత అని అంటున్నాడు అక్కడ. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. శక్తి సామర్థ్యములు లేని ఫిలిస్తీయుడు ఎంత. కనుక మనము ఇక్కడ శరీర సంబంధంగా సున్నతి చేయబడ్డాము. మన ఆత్మ సంబంధమైన సున్నతి మనకు చేయబడింది ఈ రోజున. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కేవలం ఒక శరీర సంబంధమైన సున్నతి చేయబడిన దావీదు తనకి యజమానుడు గురించి అంత గొప్పగా వివరిస్తా ఉంటే, శరీర సంబంధమైన సున్నతి, ఆత్మ సంబంధమైన సున్నతి పొందిన మనము ప్రియులారా, నీ యజమానుడు గురించి నువ్వు ఇంకెంత గొప్పగా మాట్లాడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఆయన నా వేళ్లకు పోరాటమును నేర్పువాడు, నా చేతికి యుద్ధమును నేర్పువాడు ఆయనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పూర్తిగా దావీదు ఎంతగా దేవుని మీద ఆధారపడ్డాడో, ఆయన మీద అంటే ఈయన పూర్తిగా దేవుని గురించి ఏం చెప్తున్నాడు అని అంటే, ఒక విధంగా ఆయన నా యజమానుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేస్తున్నాడంటే ఆయన? చూడండి ఇక్కడ, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన నాకు కృపానిధి.
నాకు కృపనిచ్చేవాడు ఆయనే. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఎందుకు కృపనిచ్చాడు? ఆయన కృప ద్వారా, దేవుని యొక్క కృప ద్వారా మాత్రమే సింహాసనాన్ని పొందుకోగలిగాడు దావీదు. ఆమేన్. దావీదుతో దేవుడు ఏం చెప్పినాడు? దావీదు, ఇదిగో నీతోనే నీ సింహాసనాన్ని నేనేం చేస్తున్నాను? స్థిరపరుస్తున్నాను అని చెప్పి వాగ్దానం చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక యూదా గోత్రములో పుట్టినటువంటి దావీదు తర్వాత తన కుమారుడు సొలొమోను రాజు అయ్యాడు. సొలొమోను తర్వాత తన కుమారుడు రాజు అయ్యాడు. అలాగా చూడండి, అలాగూ వాళ్ళ యొక్క కుమారుడు వంశంలోనే, అదే దావీదు యొక్క వంశంలోనే ఆ యొక్క సింహాసనం అనేది ఎక్కడం అనేది జరుగుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. కృప ద్వారా మాత్రమే. ఇక్కడ దావీదులో ఏ మంచి లేదు, ఎందుకని ఆయన మనిషి కాబట్టి. దావీదులో ఏ మంచి లేదు, దావీదులో ఏ నీతి లేదు, దావీదులో ఏ యథార్థత లేదు. కానీ దేవుని కృపను బట్టి, దేవుని యొక్క కృపను బట్టి దావీదు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే తన యొక్క యజమానుడి యొక్క గొప్పతనం గురించి ఆయనే నా కృపానిధి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. ఏమంటున్నాడు ఇంకా? ఆయన నా దుర్గము, నన్ను తప్పించువాడు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఏమంటున్నాడండి? నా దుర్గము, నన్ను తప్పించువాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. కనుక దావీదు జీవితంలో ఎన్నో, ఈ 144వ కీర్తన ఎప్పుడు రాశాడు అని అంటే తన యొక్క ప్రియుల వృద్ధాప్యములో రాసిన కీర్తన ఇది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే ఆయన తన యొక్క దేవుని యొక్క గొప్పతనం గురించి, దేవుని యొక్క శక్తి సామర్థ్యముల గురించి, దేవుని యొక్క ఉనికిని గురించి ప్రియులారా మాట్లాడుతున్నాడు ఆయన. చూడండి, ఆయన నా దుర్గము, నన్ను తప్పించువాడు. ఒక మహా దుర్గం అంటే దావీదుకు దేవుడు ఎలా కనబడుతున్నాడు? ఒక దుర్గము. అంటే ఆపద వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు దావీదు ఎక్కడికి వెళ్ళేవాడు? దేవుని దగ్గరికి వెళ్ళేవాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు దావీదుకు ఒక దుర్గములాగా అక్కడ నిలబడతా ఉన్నాడు. అక్కడ చూడండి, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనకు ఆపద వచ్చినప్పుడు, మనకు కష్టం వచ్చినప్పుడు, మనకు శోధన వచ్చినప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తల్లిదండ్రులు చెప్పుకుంటాం, నాకు ఈ కష్టం వచ్చింది, నాకు ఆ బాధ వచ్చింది, నాకు ఈ శోధన వచ్చింది. ఎవరికి చెప్పుకుంటాం? తల్లిదండ్రులు చెప్పుకుంటాం. ఒకవేళ పిల్లలైతే తల్లికి చెప్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి భార్య అయితే ఎవరికి చెప్పుకుంటుంది? ఎవరు చెప్పుకుంటుంది? భర్తకి చెప్పుద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి భర్త ఎవరికి చెప్తాడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈ క్రమాన్ని చూడండి. దావీదు ఆయన దేవుణ్ణి తన తండ్రితోనూ, తన భర్తతోనూ, తన యజమానుడితోనూ సమస్తముతో పోల్చి ఇక్కడ ఈ కీర్తనలో రాస్తా ఉన్నాడు. ఇక్కడ దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆయన నా దుర్గము, నా ముందు ఆయన నిలబడితే నాకు ఇక ఏ సమస్యలు ఉండదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా కేడము ఆయనే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఆశ్రయించువాడు ఆయనే. నేను ఎవరినైనా ఒకవేళ ఆశ్రయిస్తే నా దేవుని తప్పనిచ్చి నేను ఇక మీదట ఎవరిని కూడా ఆశ్రయించును. చూడండి, ఈ మాటలు ఎంత శక్తివంతమైనవి ప్రియులారా, ఈ మాటలు ఎంత బలమైనవి అనంటే నిజంగా ఆ మాటల్లో ఉన్న బలము, ఆ శక్తి, ఆ సామర్థ్యము ప్రియులారా, మనం కానీ నిజంగా వాక్యాన్ని నమ్మి ఆ వాక్యము పట్ల
మనం పూర్తిగా విశ్వాసం ఉంచి నిలబడితే ప్రియులారా, దానిలో ఉన్న ఆ శక్తి ఏమిటో, ఆ సామర్థ్యం ఏంటో మీరు చూడగలుగుతారు. లేకపోతే చూడలేం. ఏదో తాత్కాలికంగా నమ్మేసేసి ప్రియులారా మనం ఏదో చేస్తున్నామంటే దేవుని యొక్క శక్తిని, సామర్థ్యాన్ని మనము చూడలేము, మనం అనుభవించలేము. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క బలాన్ని ప్రియులారా ఏమంటున్నాడు చూడండి. ఆయనే నా కేడము, నేను ఆశ్రయించువాడు ఆయనే. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆయన నా జనులకు నాకు లోపర్చువాడునై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియులారా చూడండి, దేవుడు ఇక్కడ దావీదు పూర్తిగా ఆయన ఎవరి మీద ఆధారపడుతున్నాడు, ఆయన ధ్యాస, ఆయన ఆలోచన, ఆయన ఉద్దేశములు, ఆయన తలంపులు, ఆయన దృష్టి కేవలము ఎవరి మీద ఉన్నదంటే దేవుడి మీదే ఉన్నది. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఈరోజు నీవు నేను ఈ మాటలు పలకగలమా? ఏమండి, పలకగలమా? అడుగుతావు ఈ మాటలు? పలకాలు కాదు, పలకగలమా అడుగుతున్నా. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. పలకలేని స్థితిలో ఉన్నాం మనం. మరి దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఏ స్థితిలో ఉన్నాము? పలకలేని స్థితిలో ఉన్నాం. లోరుడి గారు, హల్లెలూయా. అందుకనే ప్రతి కాలములో ఒక నిజమైనటువంటి సందేశం ఇస్తున్నప్పుడు ఆ ప్రజలు, ఆ వ్యక్తులు ఆ ప్రజలకు ఎలా కనబడుతున్నారంటే పిచ్చివాడుగా కనబడుతున్నారని కృష్ణుడు మాట్లాడుతున్నారు. నోవాహు ఒక పిచ్చివాడుగా పిలువబడ్డాడంట. ఆ కాలము ఒక వింతగా కనబడ్డాడంట. నోవాహు ఎలా కనబడ్డాడు ఆ కాలంలో ప్రజలకి? వింతగా, ఆశ్చర్యకరంగా కనబడుతున్నాడు. వింత అంటే మామూలుగా చూడటానికి బాగానే ఉన్నాడు కదా, మనిషిలాగే ఉన్నాడు. ఆయనకేం 10 కొమ్ములు లేవు నోవాకి, లేకపోతే 10 చేతులు లేవు, 10 కాళ్ళు లేవు, 10 కన్నులు లేవు. మరి వింతగా ఎలా కనబడుతున్నాడు? వింత వ్యక్తి ఎలా అయ్యాడు అని అంటే తన మాటల ద్వారా. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఎలాగండి? తన మాటల ద్వారా, తన ప్రవక్తల ద్వారా నోవాహు ఎలా కనబడుతున్నాడు? వింతగా కనబడుతున్నాడు. 100 ఎకరాలు కలప వ్యవసాయదారుడు ఎవరు? నోవాహు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆ 100 ఎకరాలు వాటిని ఏమంటారు? ఏ కర్రలు ఇవి? చూడండి, కలప ప్రియులారా, మంచి కలపది. ఆ కలపంతా కూడా నరికేసాడంట. నరికి ప్రియులారా వాడకట్టడం ప్రారంభించాడు. జనులంతా కూడా నోవాహు దగ్గరకు వచ్చి, ఏంటి నోవాహు, నీకేమైనా పిచ్చి పెట్టిందా? ఎందుకు ఈ కలపంతట్లా నాశనం చేసేస్తున్నావు అని ఆ కాలంలో ఉన్న ప్రజలు, జనులు నోవాహు గురించి ఒక వింతగా, ఆశ్చర్యకరంగా మాట్లాడుకోవడం ప్రారంభించారు. కారణం ఏంటంటే తన యొక్క పనులు ఆ విధంగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మరి దేవుడు ఆ విధంగా చేయమని చెప్పాడు. దేవుడు నోవాహుకు ఏదైతే చెప్పాడో, ఏం రానది? చితిసారపు మ్రాను అంటది. ఆ చితిసారపు మ్రాను 100 ఎకరాల్లో నాటాడంట నోవాహు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆ కలపంతా కూడా నరికి 3 అరలు పెట్టి నోవాహు వాడని కట్టాడు. ఎందుకు నోవాహు అని అంటే నోవాహు అన్నాడు, ఇదిగో జలప్రలయము రాబోతున్నదంట. కనుక నేను నా కుటుంబము రక్షించబడుటకు దేవుడు ఈ యొక్క వాడను నిర్మించుకోమని చెప్పాడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఏం చెప్పాడండి?
ఆకాశ తూములు తెరవబడతాయి అని అంట. ఆకాశము తూములు తెరవబడి ఆకాశములో నుంచి 40 రాత్రులు 40 పగళ్ళ వర్షం వచ్చుద్దంట. కనుక ఆ వర్షము నుంచి నేను, నా భార్య, నా 3 కుమారులు, నా 3 కోడళ్ళు రక్షించబడుటకు దేవుడు ఒక ఓడను తయారు చేసుకోమని చెప్పాడని చెప్తున్నాడు అక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. ఇదే మాట 120 సంవత్సరాలు బోధించాడు. ప్రజలందరూ కూడా నోవాకును ఏంది పిచ్చి పెట్టిందా, నోవాకి పిచ్చి పెట్టిందా, ఉన్న కలపంతా కూడా కొన్ని వందల రూపాయలు నాశనం చేసేస్తున్నాడు, పాడు చేసేస్తున్నాడు, ఈ ముసలోడికి పని లేదు బాట లేదని చెప్పి పిల్లల కాలంలో నోవాకును ఒక వింతగా, ఆయన మాటలో ఒక వింత. ఎవరి మాటల్లో? నోవాకు మాట్లాడుతున్నప్పుడు ప్రజలకి ఒక వింతగా కనబడతా ఉంటుంది. ఈరోజు నువ్వు దైవిక స్వస్థత గురించి మాట్లాడండి. దైవిక స్వస్థత అంటే అర్థం ఏంటి? దైవిక స్వస్థత అంటే అర్థం ఏంటి? దేవుని ద్వారా వచ్చే స్వస్థత. ఆమేన్. హల్లెలూయా. గౌరవుడు గల హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఆ దైవకు స్వస్థత గురించి మాట్లాడితే, ఆ మాట్లాడుతున్నప్పుడు ప్రజలకు ఎలా ఉంటుంది అంటే వింతగా ఉంటుంది. అమ్మో, ఈ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళామనుకో, ఆయన హాస్పిటల్కి వెళ్ళొద్దంటాడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు దేవుడి మీద ఆధారపడితే నీకు స్వస్థత వస్తుంది అని చెప్తాడు. ఇప్పుడు దేవుడు స్వస్థత ఇచ్చేటప్పటికి మనం చచ్చిపోతాం. ప్రజల ఆలోచనలు ఏంటి? ఒకవేళ దేవుడి మీద ఆధారపడి దేవుడి కార్యాలు ఎలా జరుగుతాయి? కొంచెం ఆలస్యంగా జరుగుతాయి. ఎలా జరుగుతాయి? ఆలస్యంగా జరుగుతాయి. ఒక్కోసారి తొందరగా జరుగుతుంది, కొన్నిసార్లు ఆలస్యం అవ్వచ్చు. ఎందుకు ఆలస్యం అవుతుంది? దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షించవచ్చు, లేదా ఆయనే ఆలస్యం చేయొచ్చు దేవుడు కార్యం చేయటం. మనం చెప్పలేం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ దేవుని ద్వారా నువ్వు స్వస్థత పొందాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన సన్నిధిలో నువ్వేం చేయాలి? ఆ స్వస్థత కార్యం జరిగే వరకు వెయిట్ చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆయన మనల్ని పరీక్షించడం కాదు, నీవే దేవుని పరీక్షించాలి ఇక్కడ. ఎలాగా? దేవుడు నాకెందుకు ఇవ్వడు స్వస్థత? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి ప్రియమైన దేవుడు, ఇలాంటి మాటలు మనం చెప్పామనుకోండి, ప్రజలకు మనం ఎలా కనబడతాం? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వింతగా కనబడతాం. మన మాటల్లో వింతగా ఉంటాయి, మన నడకలో వింత. ఎందుకని నడకలో వింత అంటే ఏంటి చెప్పండి? నడకలో వింత అంటే దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన నడకలో వింత అంటే, నేటి క్రైస్తవులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తున్నారు? సినిమాలకు వెళ్తున్నారు, షికార్లకు వెళ్తున్నారు, లేకపోతే జూదం ఆడుతున్నారు, అన్నీ ఉన్నాయి ఈరోజు క్రైస్తవులు. అవునా? లోకములో ఉన్న కార్యాలన్నీ ఎక్కడ ఉన్నాయి? క్రైస్తవంలో ఉన్నాయి. మరి ఇప్పుడు దానికి మనం ఎలా ఉండాలి? దూరంగా ఉండాలి. అప్పుడు నీ నడక ఎలా ఉండాలి? వింతగా ఉండాలి. అంటే వాళ్ళు నడిచిన నడకలలో మనము నడవకపోవటమే ప్రజలకు ఎలా ఉంటుంది అంటే వింతగా ఉంటుంది. నేను సినిమాకి రానన్నాం అనుకో, వింతగా ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు వెళ్తారు, మనము రాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే వింత. నువ్వు నడిస్తే వింతగా ఉండాలి జనాలకి, నువ్వు మాట్లాడితే వింతగా ఉండాలి జనాలకి, నువ్వు చూసే చూపు జనాలకి వింతగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నీవే ఒక వింత వ్యక్తిగా మారిపోవాలంతే. శాస్త్రులు, పరిశీలు, సద్దుకాయలు వాళ్ళంతా కూడా ఆ యొక్క కుష్ఠరోగులు ఊరు బయట పెడితే యేసు వాళ్ళని ముట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ఎలా కనబడ్డాడు? వాళ్ళకి వింతగా కనబడ్డాడు. ఇదేంద్రా, మనమేం ఊరు బయట పెడితే ఈయన వెళ్ళి వాళ్ళని ముట్టుకొని
వాళ్ళ ఊర్లో తీసుకొచ్చేది ఏంటి వింత అసలు? ఎప్పుడైనా ఉందా మనకి ఈ ఆచారము? ఎప్పుడైనా ఉందా మనకు ఈ యొక్క కట్టుబాటు? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక నీ మాట వింతగా ఉండాలి, నీ చూపు వింతగా ఉండాలి, నీ నడవడికలు వింతగా ఉండాలి. నాటి క్రైస్తవ ప్రపంచానికి దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ రోజు దావీదు యొక్క నడక వింతగా ఉంది. చూడండి, ఆ రోజున దావీదు యొక్క మాట వింతగా ఉంది. ఒక 16 సంవత్సరంలో కుర్రాడు రాజుతో మాట్లాడుతున్నాడు. రాజా, నేను సింహాన్ని నోరును చీల్చేసాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకని? రాజు యొక్క కవచం అంతా కూడా ఎవరికి ఇవ్వాడు? దావీదుకి ఇవ్వాడు. గొలియాతును చంపడానికి వెళ్ళేటప్పుడు, ఇదిగో నా కవచం ఉంది కదా, నా సర్వాంగ కవచములు ఉన్నాయి కదా, అవి నువ్వు ధరించుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ధరించుకుని ఇల్లు ఆ వాడిని చంపేసి అంటున్నాడు ఆయన. కానీ ఇక్కడ దావీదు ఆ పని చేయటం లేదు. దావీదు ఏం చెప్తున్నాడంటే వింతగా మాట్లాడటం మొదలు పెట్టాడు. రాజా, ఇవి ధరించుకున్నంత మాత్రాన ఒకవేళ నేను వాడిని జయిస్తానని అనుకుంటానేమో. లేదు, ఇది ధరించకపోయినా సరే నేను వాడిని చంపేస్తాను అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎట్లా చంపుతావురా? నువ్వు చిన్నోడివి, నీకు యుద్ధం రాదు. వాడు 6 అడుగుల ఆజానుభావులా ఉన్నాడు, కవచము ధరించాడు, తలకు శిరస్సు ధరించాడు, అన్ని ధరించున్నాడు. నీ దగ్గర ఏమీ లేవు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. నా దగ్గర శరీర సంబంధమైనవి ఏమీ లేకపోయినప్పటికీ సరే, ఇదిగో జీవం కలిగినటువంటి దేవుని యొక్క శక్తి సామర్థ్యము నాలో ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దావీదు మాట్లాడే ప్రతి మాట సౌలు రాజుకి ఎలా కనబడుతుందో తెలుసా? వింతగా కనబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రాజు ఆశ్చర్యపడిపోతున్నాడు ఇక్కడ. ఆమేన్. హల్లెలూయా. మరి అదే సమయంలో పరలోకపు దేవుడు ఎంత సంతోషంగా ఉంటాడు. దావీదు సౌలుతో మాట్లాడేటప్పుడు నిజంగా ఆ సమయంలో దావీదు మాట్లాడే ఆ మాటలు విని దేవుడు పరలోకంలో ఎలా ఉంటాడు? ఎంత ఆనందిస్తూ ఉంటాడు, ఎంత సంతోషిస్తూ ఉంటాడు ఆయన. ఏమండి? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు మాట్లాడే ప్రతి మాట, ఆ మాట దేవుని సంతోషపరిచేదై ఉండాలి. నీవు ఆలోచించే ప్రతి ఆలోచన, ఆ ఆలోచన దేవుని సంతోషపరిచేదై ఉండాలి. నీవు నడిచే ప్రతి నడక అది దేవుని సంతోషపరిచేదై ఉండాలి. నీ యజమానుణ్ణి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. శరీర సంబంధమైన యజమానుడు కంటే ఆత్మ సంబంధమైన నీ యజమానుడు ఎంతో గొప్పవాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అది తెలిసిన దావీదు అంటున్నాడు, ఆయనే నా కోట, ఆయనే నా ఆశ్రయం, ఆయనే నన్ను తప్పించువాడు, ఆయనే నేను ఆశ్రయించువాడు, ఆయనే నా ఆశ్రయపురము, ఆయనే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా కాపరి ఆయనే. ఏం చెప్తున్నాడు యెహోవా 123వ కీర్తనలో? నా కాపరి ఆయనే, నేను ఆయన గొర్రెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన నా కాపరి, నేను ఆయన గొర్రెను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనలను ఆయన పూర్తిగా ఎలా, ఇవి ఒక ప్రవచనాత్మకమైనటువంటి కార్యాలండి, ప్రవచనాత్మకమైనటువంటి వాక్యాలు ఇవి. ఆ రోజు దావీదు ఊరికినే పలకలది. దేవుని యొక్క ఆత్మ ద్వారా, దేవుని యొక్క శక్తి సామర్థ్యం ద్వారా రాయబడినటువంటి కీర్తన ఇది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, గొర్రెల యొక్క రక్తము కింద, మేకల యొక్క రక్తము కింద, ఎద్దుల యొక్క రక్తము కింద ఉన్న దావీదు ప్రియులారా ఎంత బలంగా మాట్లాడుతున్నాడో ఆలోచన చేయండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆయన ఆ
రక్తము కింద ఉన్న దావీదే అంత బలముగా, అంత శక్తివంతంగా తన యొక్క యజమాను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఈ రోజున ప్రియులారా, యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా, క్రీస్తు బ్రహ్మ యొక్క రక్తము ద్వారా, ఆ రక్తము కింద ఉన్న మనము ప్రియులారా, దేవుని యొక్క శక్తి గురించి మనం మాట్లాడలేకపోతున్నాం. దేవుని యొక్క బలాన్ని గురించి మాట్లాడలేకపోతున్నాం. దేవుని యొక్క ఉనికిని గురించి మనం మాట్లాడలేకపోతున్నాం. దేవుని మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కనుక ఆయన నిజంగా దావీదు ప్రియులారా, గమనించండి, ఆయన పూర్తిగా ఆయన మీద ఆధారపడి ఈ మాట్లాడుతున్నాడు. ఎందుకని? సింహాసనాన్ని ఎక్కించాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. దావీదును ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వెళ్ళాడు. నోరుడు కదా, హల్లెలూయా. ఏమిటా ఉన్నతమైన స్థితి? రాజుగా చేయటమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమిటా ఉన్నతమైన స్థితి? ఈ లోకములో ఒక ఉన్నతమైన స్థితికి దావీదును తీసుకెళ్ళాడు. దావీదు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక దగ్గర అంటున్నాడు, గొర్రెలను కాచుకునే నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళాను? సింహాసనం దగ్గరికి తీసుకెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక ఉన్నతమైన స్థితిలోనికి నేను నిన్ను తీసుకుని వెళ్ళాను కదా. ఏ సందర్భంలో మాట్లాడతారో తెలుసా? దావీదు పాపం చేసినప్పుడు మాట్లాడుతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఏ స్థితిలో ఉన్నప్పటికీ, సంపన్న స్థితిలో ఉన్నప్పటికీ, ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ, గొప్ప స్థితిలో ఉన్నప్పటికీ, లేదా లేమి స్థితిలో ఉన్నప్పటికీ, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ పౌలు అదే మాట్లాడాడు. ఇప్పుడు చూడండి ఒకసారి ఆ వాక్యాన్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. అయినను నా శ్రమలో మీరు పాలుపుచ్చుకొనినది మంచి పని. చూడండి, ఇక్కడ పౌలు ఈ యొక్క మాటలు రాస్తాం. నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు పౌలు ఇక్కడ ఆర్థిక వనరుల గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఆర్థిక సమస్యల గురించి మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఫిలిప్పీ సంఘముతో ఆయన ఏమంటున్నాడంటే, మొదటి నుంచి కూడా పౌలు యొక్క పరిచర్యలో నుంచి, పౌలు సేవకు ప్రారంభమైన దగ్గర నుంచి ఆయన యొక్క పరిచర్యలో ఫిలిప్పీలు ఎప్పుడైతే ఆ పరిచర్యలో పట్టబడ్డారో, అంటే ఫిలిప్పు దేశంలో ఉన్నటువంటి ప్రజలు పౌలు యొక్క సువార్తను అంగీకరించి ఎప్పుడైతే వాళ్ళు పట్టబడి ఒక సంఘముగా కూడుకుంటున్నారో, అప్పటి నుంచి కూడా పౌలు యొక్క పరిచర్యలో వారు మాత్రమే సహాయం చేశారంట. అక్కడ మాట్లాడుతున్నాడు పౌలు, చూడండి. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపని ఆరంభించి, స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, చాలా జాగ్రత్తగా ఇక్కడ మనం గమనిస్తే, ఫిలిప్పీయులారా, చదవండి. సువార్తను నేను బోధింపని ఆరంభించి, సువార్తను నేను బోధింప ఆరంభించిన దగ్గర నుంచి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను పుచ్చుకొని విషయములోను మీరు తప్ప ఏ సంఘపు వారును పాలివారు కాలేదని. చూసారా ఎంత బాధపడుతున్నాడో పౌలు ఇక్కడ. ఏమండి, తన పరిచర్యలో ఆర్థికంగా ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాడు పౌలు ఇక్కడ. హల్లెలూయా. అందుకనే ఈ మాట రాస్తున్నాడు ఆయన, ఒకవేళ ఆర్థికంగా గాని దేవుడు నన్ను బలపరిస్తే, అర్థమవుతుందండి, హల్లెలూయా, నేను ఏమైనా చేయగలుగుతా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడికైనా వెళ్ళగలుగుతాను నేను. ఎందుకని?
ఆ శక్తి సామర్థ్యమును దేవుడు పౌలుకిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మాట్లాడగలిగే వాక్చాతుర్యాన్ని ఇచ్చాడు పౌలుకి. రాజుల ఎదుట మాట్లాడగలిగే శక్తి సామర్థ్యము పౌలుకుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దేశ రాజుల చేత, దేశ ప్రధానుల చేత, ఎవరైనప్పటికీ సరే మాట్లాడగలిగే ఆ శక్తి సామర్థ్యమును దేవుడు పౌలుకిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అందుకనే ఆయన ఏమంటున్నాడట, ఆయన అయినను నా శ్రమలలో మీరు పాలు పుచ్చుకునేది మంచి పని. ఆయన యొక్క శ్రమలలో, ఆయన యొక్క కష్టములలో, ఆయన యొక్క శోధనలలో ఎవరు పాలు పొందుతున్నారంట? ఎవరు పాలు పొందుతున్నారు? ఫిలిప్పీ సంఘము. దేనికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆయన శ్రమలోను, ఆయన కష్టములోను, ఆయన శోధనలోను, ఆయన ఇరుకులు ఇబ్బందులలోను, ఆయన యొక్క ఆర్థిక సమస్యలలోను, ప్రతి విషయంలో ఇక్కడ ఫిలిప్పు సంఘం ఏం చేస్తుంది అంటే పౌలుకి సహకారం అందిస్తా ఉన్నది ప్రతి విషయంలో కూడా. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అందుకనే ఆయన నన్ను బలపరిస్తే నేనేమైనా చేయగలుగుతాను. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆర్థికంగా దేవుడు మనల్ని బలపరిచినప్పుడు ప్రియులారా, సువార్త విషయంలో మనము ఎక్కడ ఏ విషయంలో కూడా ప్రియులారా రాజీపడాల్సిన అవసరము లేదు. ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మొదటి నుంచి మనం ఒకసారి దాన్ని చదువుతాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా నా ఆనందమును నా కిరీటమునయున్న నా ప్రియులారా ఇట్లు ప్రభువునందు. ఆమేన్. ఎంత గొప్ప మాట రాస్తున్నాడండి ఇక్కడ పౌలు. ఏమంటున్నాడో తెలుసా? కావున నేను ఉపేక్షించు నా ప్రియ సహోదరులారా నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అంటే వీళ్ళందరూ కూడా పౌలు ద్వారా ఏమయ్యారు? రక్షించబడ్డారు. ఏ సంఘం వారు? ఫిలిప్పీ సంఘం వారు. ఆ ఫిలిప్పీ సంఘంతో పౌలు ఇక్కడ ఏమంటున్నాడంటే నా ఆనందము మీరే. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఎందుకు? పౌలు పడిన శ్రమకు, పౌలు పడిన కష్టానికి, పౌలు పడినటువంటి బాధలకు, పౌలు పడిన శోధనలకు ఆయన తన విశ్వాసుల్ని చూపించుకున్నాడు. నా ఆనందము మీరే. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నా ఆనందమే కాదు, నాకు కిరీటము కూడా మీరే. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నా కిరీటము మీరే. కనుక ప్రభువునందు మీరు స్థిరులయుండుడి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎలా ఉండాలి మీరు? ప్రభువునందు స్థిరులై ఉండండి. మీరు ఏ ప్రాంతంలో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కానీ మీరు ఎక్కడ ఏ ప్రాంతంలో ఎలా ఉన్నా అక్కడ ఎలా ఉండాలి అని అంటే ప్రభువునందు మీరు స్థిరముగా నిలబడాలి. అంటే ప్రభువునందు మీరు స్థిరముగా నిలబడాలంటే అర్థం ఏంటి అని అంటే మీరు ఏదైతే కలిగి ఉన్నారో ఆ కలిగిన దానిని వాళ్ళ ముందు వ్యక్తపరచడమే స్థిరముగా నిలబడటం అంటే. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మొదట్లోనే చెప్పాను కదా నేను, ప్రేమను వ్యక్తపరచాలని అంటే దేవుడు శరీరధారిగా వస్తేనే కానీ ఆ ప్రేమ ఏంటో మనకు అర్థం కాదు. అలాగనే నీవు ఏదైతే కలిగి ఉన్నావో, నీలో ఏదైతే ఉందో, ఆ కలిగినది ఏదో నువ్వు ఏ ప్రజల మధ్య ఉన్నప్పటికీ ఆ ప్రజల మధ్యలో దానిని ఏం చేయాలంట? వ్యక్తపరచాలంట. ఎట్లాగంటే ముందు నువ్వు స్థిరంగా ఉంటేనే దాన్ని నువ్వు వ్యక్తపరచగలుగుతావు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మనం స్థిరంగా లేనప్పుడు అవతలోడు ఏం చేస్తాడు?
అవతల వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ ద్వారా మనల్ని స్థిరపరచుకుంటారు. వాళ్ళు ఏదైతే కలిగి ఉన్నారో, అవునా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు కలిగినటువంటి ఈ వర్తమానము ఏదైతే ఉన్నదో, క్రీస్తు థామస్ ఇచ్చిన సందేశం ఏదైతే ఉన్నదో, ఆ సందేశములో నువ్వు స్థిరంగా నిలబడాలి. ముందు నీవు స్థిరంగా నిలబడినప్పుడు అవతల సముద్రపు కెరటము ఎలాంటిది వచ్చినా సరే దాన్ని నీవు జయించగలుగుతావు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. నువ్వు స్థిరంగా లేకపోతే ప్రియులారా గమనించండి, కూలిపోతావు. అందుకని వాక్యంలో రాయబడింది కదా, ఎవరు రాయబడింది? బండ మీద ఇల్లు కట్టువాడు ఏం చేస్తాడు? స్థిరంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకని? దాని యొక్క పునాది ఎక్కడ వేయబడింది? బండ మీద వేయబడింది. కాబట్టి బండ మీద ఇల్లు కట్టువాడు, ఆ బండ మీద ఇల్లు కట్టినాడు కనుకనే వరదలు వచ్చి వాన వచ్చినా ఆ యొక్క ఇల్లు ఎప్పటికీ కూడా కూలిపోదు. మరి ఇసుకలో ఇల్లు కట్టుకుంటే ఎందుకు? ఈ ఉదాహరణని దేనికి? మన ఆత్మీయ జీవితాన్ని ఇంకా కూడా దేవునిలో బలపరచుకోవడానికి, మనము స్థిరముగా నిలబట్టకు. దేవుడిచ్చిన ఈ కృప ఏదైతే ఉన్నదో, ఆ కృపను మనం పోగొట్టుకోకుండా ఆ కృపలో మనము స్థిరంగా నిలబడి, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ కృపను గురించి వేరే వాళ్ళకి మనం ఏం చేయాలి? చెప్పాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు దావీదు చూడండి, ఆ గొర్రెల కాపరి దగ్గర నుంచి, ఆ గొడ్లు కాసుకునే కాపరి దగ్గర నుంచి ఒక రాజ్యానికి ఆయన ఏం చేసినాడంటే రాజుగా నియమించాడు. ఒక దీన స్థితిలో నుండి ఉన్నతమైన స్థితిలోనికి లేపాడు దావీదును. ఆమేన్, హల్లెలూయా. దావీదు ఏ స్థితిలో నుంచి వచ్చాడు? దీన స్థితి. దీన స్థితిలో నుండి ఎక్కడికి వచ్చాడు? ఒక ఉన్నతమైన స్థితిలోకి వచ్చాడు. ప్రియులారా, నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు నీ జీవితంలో చేస్తున్న ప్రతి కార్యాన్ని నువ్వు మర్చిపోకుండా నువ్వు కృతజ్ఞత కలిగి జీవించడమే నువ్వు దేవుడికి ఇచ్చే గౌరవము, మర్యాద. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. పౌలు అంటున్నాడు ఇక్కడ, నా ఆనందము మీరే, నా కిరీటము మీరే. చూడండి 2వ వచనం, ప్రభువునందు ఏక మనసు గల వారి ఉండుడని లవోదోకియకును సుంటుకేసు బతిమలాడుచున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లేమెంతుతోనూ నా ఇతర సహోదరులతోనూ సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయము చేయమని నేను వేడుకొనుచున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, పౌలుతో కూడా ఉన్న వారికి, ఆయనతో కూడా ప్రియులారా ఈ యొక్క సేవలో పాల్గొనే వారికి కూడా మీరు సహాయం చేయండి, సహకారులకు సహాయం చేయండి అని రాస్తున్నాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి. పౌలుకి ఎవరైతే సహకారం చేశారో స్వార్థ పరిచర్యల విషయంలో కానీ, లేదా ఆయన యొక్క ఆర్థిక పరిస్థితుల్లో కానీ, లేదా ఆయన యొక్క శ్రమలలో, కష్టాలలో, శోధనలో, ఇరుకులు, ఇబ్బందులలో ఎవరైతే పౌలును ఆదుకున్నారో, పౌలుకు సహాయం చేశారో, పౌలుకి సహకారులుగా ఉన్నారో వాళ్ళ పేర్లు ఎక్కడ ఉన్నాయట? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. చూడండి, ప్రతి వ్యక్తి కూడా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, పరిచర్యకో ప్రతి ఒక్కరు కూడా సహకారం చేయాలి. ఆర్థికంగా సహాయం చేయాలి, ఆధ్యాత్మికంగా కూడా సహాయం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శ్రమలోను, కష్టములోను, శోధనలోను, ఇరుకులోను, ఇబ్బందుల్లోను సహకారముగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. 4వ వచనం,
ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియజేయుడి. ప్రభు సమీపంగా ఉన్నాడు. దేనిని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయములను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. దేవునికి స్తోత్రం కనుక హల్లెలూయా. ఎలా తెలియజేయమంటున్నాడండి? కృతజ్ఞతగా. ఆమేన్, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఏమని మాట్లాడుతున్నాడు ఆయన? అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. దేవుని కృప ఎలా ఉంటుందంట? దేవుని యొక్క సమాధానం, దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. దేవుని యొక్క సమాధానము మన యొక్క జ్ఞానమునకు, మన యొక్క తలంపులకు, దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. కావలి ఉండునంట. దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల అవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యాసముంచుడి. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. చూడండి, ఆ సంఘాన్ని పౌలు హెచ్చరిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఏమండి? ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించుతురో, నా యందున్నట్లుగా ఏవి వింటిరో, ఏవి చూచితురో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్త యొక్క దేవుడు మీకు తోడై ఉండును. స్తోత్రం కలుగును. హల్లెలూయా. నా వలన మీరు ఏమైతే విన్నారో, నా వలన మీరు ఏమైనా నేర్చుకున్నారో, ఏమి నేర్చుకున్నారో, ఇంకేమంటున్నాడు? మీరు ఏవైతే విన్నారో, ఏమైతే నేర్చుకున్నారో, ఏవి ఖ్యాతి గలవో, దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. వాటన్నిటి మీద ఏం చేయమంటున్నాడంటే ధ్యాస ఉంచండి. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. 10వ వచనం, నన్ను గురించి మీరెన్నాళ్ళు మరలా యోచన చేయసాగితిరని ప్రభువునందు మిక్కిలి సంతోషించి తిని. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటిరి గాని తగిన సమయం దొరకకపోయేను. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పు. చూసారా ఆయన? చూడండి, అంటే తన యొక్క దీన స్థితి గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన యొక్క లేమి స్థితి గురించి మాట్లాడుతున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని. ఆయన ఏ స్థితిలో ఉన్నా సరే, ఒకవేళ లేని స్థితిలో, దీన స్థితిలో, కుదువైన స్థితిలో ఒకవేళ ఉన్నాడు అనుకోండి, ఆ ఉన్న స్థితిలోనే పౌలు ఎలా ఉన్నాడంట? సంతృప్తిగా ఉన్నాడంట. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. లేదు కదా అని చెప్పి ఎక్కడ కూడా ప్రియులారా నాకు లేదన్నట్టుగా కనబడటం లేదు. అది దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఒకవేళ లేని స్థితిలో ఉన్నా కూడా అప్పుడు ఎలా కనబడుతున్నాడంటే పౌలు ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నట్టుగా కనబడతా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. తర్వాత ఏమంటున్నాడు? నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో
సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండ ఎరుగుదును. సంపన్న స్థితిలో ఉండ ఎరుగుదును. ప్రతి విషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుట గాను ఆకలి కలిగి ఉండుటకును సమృద్ధి కలిగి ఉండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. గొప్ప మాటలండి, ఎంత ఆదరణకరమైన మాట. కనుక ఏ స్థితిలో ఉన్నప్పటికీ సరే, సంపన్న స్థితిలో ఉన్నా లేదా దీన స్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా సరే, ఆ స్థితిలో ఆయన ఎలా ఉన్నాడంటే ఆయన దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆయన ఏ స్థితిలో ఉన్నప్పటికీ కడుపు నిండి ఉండుటకును ఆకలి కలిగి ఉండుటకును సమృద్ధి కలిగి ఉండుటకును లేమిలో ఉండుటకును నేను నేర్చుకొని ఉన్నాను. అప్పుడు అంటున్నాడు ఆయన, నన్ను బలపరచుమని యందు నేను సమస్తమును చేయగలను. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఒకవేళ దీన స్థితిలో నాకు లేని స్థితిలో ఉందా, నేను సువార్తను ఆపను. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ నేను ఉన్నతమైన స్థితిలో ఉన్నానా, అయినా సరే నేను దేవుని యొక్క పనిని ఆపను. నేను తినకపోయినా, నా కడుపు నిండకపోయినా, ఆకలి కొన్నా సరే. ఆమేన్. హల్లెలూయా. ఎందుకని? నన్ను బలపరచువాడు ఆయనే. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నన్ను బలపరచువాడు, నా యొక్క లేమి స్థితిలో కూడా బలపరిచేది ఆయనే. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఒకవేళ ఉన్నతమైన స్థితిలో ఉన్నా సరే బలపరచువాడు ఆయనే. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆకలితో ఉన్నా నన్ను బలపరచువాడు ఆయనే. నా కడుపు నిండా నన్ను బలపరచువాడు ఆయనే. ఎందుకు అంటే పూర్తిగా ప్రియులారా దేవుని మీద ఆధారపడి జీవిస్తున్న వ్యక్తి పౌలు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చదవండి, కింద చదవండి. ఇంకా అయినను నా శ్రమలో మీరు పాలుపుచ్చుకునేది మంచి పని. చూసారా, అప్పుడు మాట్లాడుతున్నా నా శ్రమలో. అప్పుడు పౌలు ఎలా ఉన్నాడు? అప్పుడు పౌలు ఎలా ఉన్నాడంటే శ్రమలో ఉన్నాడు. నా శ్రమలో మీరు వాళ్ళు ఏం చేస్తున్నారంట? పాలు పొందుతున్నారు. ఆయన శ్రమలలో పాలు పొందుతున్నారు. ఫిలిష్తీయులారా, సువార్తను నేను బోధింపనారంభించిన మాసిదోనియలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకుని విషయంలోను మీరు తప్ప ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకు తెలియను. ఏలయనగా దశలేనులు కూడా మీరు మాట మాటికి నా అవసరము తీర్చుటకు సహాయపు చేతురి. వీళ్ళు మామూలు కాదండి, సంఘస్థులు. మళ్ళీ ఎవరికి చేస్తున్నారంట? దశలేని వారు కూడా సహాయం చేస్తున్నారంట. దేవుని స్తోత్రం కనుక. హల్లెలూయా. అంటే ఒకవేళ ఈ యొక్క సంఘము ఆర్థికంగా బాగా ఉన్న సంఘం అంటూ మీరు చూడండి, ఫిలిప్పీలు రాసిన పత్రిక, ఫిలిప్పీ దేశం మీరు చూడండి. ఒక ఇస్త్రీ పెట్టి ఫిలిప్స్ కంపెనీ అని ఉంటుంది, లేదా టీవీ, లేకపోతే ఒక ఫ్రిడ్జ్. ఈనాడు ప్రపంచంలో ఫిలిప్స్ దేశం మీద కొన్ని వస్తువులు అమ్మబడుతున్నాయి. దేవుని స్తోత్రం కనుక. హల్లెలూయా. ఎందుకో తెలుసా? వాళ్ళు సువార్తకు సహాయం చేశారు కాబట్టి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ప్రపంచంలో ఫిలిప్పు దేశం అనేది ఒకటి ఉంది. ఆ ఫిలిప్పు దేశం మీద కొన్ని వస్తువులు తయారు చేసి అమ్ముతున్నారు. మన భారతదేశంలో ఫిలిప్స్ కంపెనీ ఉందా లేదా? ఎన్ని వస్తువులు ఉన్నాయి? బోల్డ్ అన్ని ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. మరి ఆ దేశంలో ఎందుకు అది అంతగా అభివృద్ధి చెందింది? ఎందుకు వాళ్ళ దేశం ప్రపంచానికి దేవుడు తెలియజేశాడు? ఎందుకు? దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క సేవలో పౌలుకు వాళ్ళు ఏం చేసినారంటే సహకారం చేశారు, సహకరించారు. వాళ్ళు పాలుభాగస్తులయ్యారు.
కనుకనే ఈనాడు ప్రపంచములో ప్రియులారా ఫిలిప్పు దేశము అనేది ఒకటి ఉంది. ఆ దేశము పేరు మీద కొన్ని వస్తువులు అమ్మబడుతున్నాయి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మేడ్ ఇన్ ఫిలిప్ అని ఉంటుంది, ఫిలిప్స్ అని ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ రోజున ఆ యొక్క స్వార్థ పరిచర్య విషయంలో వాళ్ళు చూడండి, వాళ్ళు సత్కారం చేశారు. వాళ్ళు ఫిలిప్పీ దేశస్తులు, ఆ ఫిలిప్పీ దేశంలో క్రీస్తును నమ్మిన వారు ఎవరైతే ఉన్నారో, పౌలు యొక్క సువార్తను ఎవరైతే నమ్మిన వాళ్ళు ఉన్నారో ప్రియులారా, ఆ యొక్క వాళ్ళు పౌలుకే కాదు, ఆ దశలేనులకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాట మాటకు నా అవసరం తీర్చుటకు సహాయం చేసిరి. ఆమేన్. హల్లెలూయా. నిజంగా సువార్తకు పరిచర్య చేసినటువంటి ప్రియులారా, ఏ దేశాన్ని దేవుడు విడిచిపెట్టాల, ఆ దేశాలను దేవుడు ఘనంగా ఉంచాడు. ఈ రోజున ప్రపంచంలో దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలోకి తీసుకుని రావాలని అంటే ప్రియులారా, దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క పనిలో మనము నమ్మకంగా జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో, నీకు ఇచ్చిన దాంట్లో ప్రియులారా, దేవునికి తప్పకుండా మీరు ఏం చేయాలంటే కానుక తీయాల్సిందే. మీరు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ విధంగా సహకరించాలి మీరు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేవుడు ఇక్కడ ఆ సంఘము ఆ విధంగా ఉన్నది. మరి ఆ విశ్వాసుల గురించి పౌలు ఇక్కడ ఈరోజు ప్రపంచంలో ఈ యొక్క పత్రిక ఏమండి, ఈ పత్రిక ప్రపంచంలో ఉంది. అవునా? ఒక ఇజ్రాయెల్ దేశంలోనే కాదు, లేదా ఒక భారతదేశంలోనే కాదు, ఎక్కడుంది? ప్రపంచంలో ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక అని. అంటే ప్రపంచంలో ఒక ఫిలిప్పు దేశం ఉన్నది. ఆ ఫిలిప్పు దేశానికి ఎవరు స్వార్థ తీసుకెళ్ళాడు? పౌలు తీసుకుని వెళ్ళాడు. ఆ పౌలు ద్వారా కొన్ని ఆత్మలు అక్కడ రక్షించబడ్డాయి. ఆ రక్షించబడిన వారు ఎవరైతే ఉన్నారో వారు ఇంకా కూడా స్వార్థ సేవకు వాళ్ళు ఏం చేసినారు? సహకరించారు, పౌలుకు సహాయం చేసినారు. కనుకనే దేవుడు వాళ్ళని విడిచిపెట్టలేదు. ఈరోజు ప్రపంచంలో వాళ్ళకు ఒక గుర్తింపు ఇచ్చాడు. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. ఎవరైతే సహకరించారో చూడండి, ప్రపంచంలోనే గుర్తు కాదు, వాళ్ళ పేర్లు ఎక్కడ ఉన్నాయంట? దేవుడు ప్రపంచంలోనే వాళ్ళకి ఒక గుర్తింపు ఇచ్చి అలా ఏం చేస్తున్నారంట? వాళ్ళ పేర్లు ఎక్కడ ఉన్నాయంట? జీవ గ్రంథములో ఉన్నాయంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నేను ఇవన్నీ అపేక్షించి ఇలాగు చెప్పుటలేదు గాని మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించుచున్నాను. ఆల్రెడీ వాళ్ళు ఏం చేసినారో తెలుసా? ఫలాన్ని అనుభవిస్తున్నారు. అవునా? ఫలాన్ని అనుభవించకపోతే పౌలుకు వాళ్ళు సహాయం చేయలేరు కదా. ఆమెను. హల్లెలూయా. పౌలుకే కాదు, దశలేనులకు కూడా వాళ్ళకు కూడా. ఆమెను. హల్లెలూయా. కానీ ఇక్కడ ఇంకా అధికమైన ఫలమును మీరు పొందాలంట. నిజంగా ఆ ప్రార్థనేమో ఈనాడు ఆ దేశాన్ని, ప్రపంచంలో దేవుడు గుర్తింపు చేశాడు. అధికమైన ఫలము మీకు రావాలి. ఆమెను. హల్లెలూయా. అధికమైన ఫలము మీకు రావాలనని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకుని తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగములనై ఉన్నవి. పౌలు ఇక్కడ వాళ్ళు ఇచ్చిన కానుకలు, వాళ్ళకి చేసుకున్న సమర్పణ దేంతో పోలుస్తున్నాడో తెలుసా? అది ఒక యాగం అంట. ఆమేన్. హల్లెలూయా. ఏంటిది అది? ఒక యాగముగా చెప్తున్నాడు ఆయన. అంతే గొప్పగా చెప్పుకోండి. యాగం అంటే ఏంటి అసలు?
అదొక సమర్పణ. యాగం అంటే సమర్పణ, తీర్మానము. ఆమేన్, హల్లెలూయా. తర్వాత చదువు. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందున్న మహిమలో మీ ప్రతి అవసరతను తీర్చును. మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. చూసారా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు ఏవైతే ఇచ్చారో అవన్నీ కూడా పౌలు ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? అవి మనోహరమైనవి అంటున్నాడు. ఎలాంటి అంట? మనోహరమైనవి అంటే ఎంతో అందమైనవి, సువాసన గలవి, మంచి వాసన కలిగినవి. ఇంకేమంటున్నాడు? దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగమునై ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నోడు గల హల్లెలూయా. కనుక క్రీస్తు యేసునందున్న మీకు ప్రతి అవసరతలు మీకు తీర్చబడును. 21వ వచనం చదవండి. ప్రతి పరిశుద్ధునికి క్రీస్తునందున్న వందనములు చెప్పుడి. నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. పరిశుద్ధులందరూ ముఖ్యముగా కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులను మీకు వందనములు చెప్పుచున్నారు. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ దృష్టి, మీ ధ్యాస, పౌలు ఏది లెక్క చేయట్లే ఇక్కడ. అసలు ఒక విధంగా చెప్పాలంటే పౌలు దేని మీద ఆయన మనసు పెట్టలేదు. ఆయన పెట్టిందాల్లో కూడా ఒకటే దాని మీద పెట్టాడు. ఆయన దేవుడు ఆయనకు ఏదైతే అప్పుడు అప్పగించాడో ఆ అప్పగించిన దాని మీద మాత్రమే మనసు పెట్టాడు. ఆయన దాని మీదనే ఆయన దృష్టి పెట్టాడు, దాని మీదనే ఆయన ధ్యాస ఉంచాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ రోజున ప్రపంచంలో ఒక పేరు, ఒక ఖ్యాతి పౌలుకి దేవుడు అనుగ్రహించాడు. ఏమండి? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది పౌలు కోరుకుంటే వచ్చింది కాదు. అది ఏమండి? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పౌలు కోరుకుంటే వచ్చింది కాదు. అది దేవుని యొక్క ఎన్నికలో, దేవుని ఆలోచనలో, దేవుని తలంపులో, దేవుని ప్రణాళికలో, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో ఆయన పేరు రాయబడింది. కనుకనే ఒక ఖ్యాతి పేరును అనుగ్రహించాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ఇదే ఖ్యాతిని ప్రియులారా దేవుడు మీకు అనుగ్రహిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో ప్రియులారా, అన్ని దేశాల్లో పౌలు యొక్క పేరు మారుమోగిపోతా ఉన్నది. అన్ని దేశాల్లో దావీదు యొక్క పేరు మారుమోగిపోతా ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది ఖ్యాతి అంటే నీ పేరును గొప్ప చేస్తుందును, నీ పేరుకు ఖ్యాతి కలుగు చేస్తుందును అంటే అది అర్థమైందా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ పేరును, నా పేరును దేవుడు ఒక దినాన ఈ ప్రపంచానికి చూపించబోతున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు అంటే మీరు బలంగా, స్థిరముగా, పూర్తిగా దేవుని మీద ఆధారపడినప్పుడే. ఎప్పుడండి? పూర్తిగా దేవుని మీద ఆధారపడి మీ శ్రమలలో, మీ కష్టాలలో, మీ శోధనలలో, మీ ఇరుకులలో, ఇబ్బందులలో ప్రియులారా ఒక పరిపూర్ణమైన విశ్వాసము కలిగి, నమ్మకము కలిగి, దేవుని యందు భయం కలిగి, భక్తి కలిగి ప్రియులారా పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడదాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మీ దృష్టి, మీ కన్నుల దృష్టి, ధ్యాస మీ యజమాని మీదనే ఉంచండి. ఎవరా యజమానుడు? లోక సంబంధమైన యజమానుడు కాదు. ఆ యజమానుడికే మరొక యజమానుడు ఉన్నాడు. ఆయనే క్రీస్తు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక మన ధ్యాస, మన తలంపులు, మన ఉద్దేశాలు ప్రియులారా కేవలము దేవుని మీదే ఉంచండి. దావీదు లేచిన, పడుకున్నా
ఆయన ధ్యాస, ఆయన ఆలోచనలు, ఆయన ఉద్దేశాలు, ఆయన దృష్టి కేవలము దేవుడి మీదనే ఉన్నది. ఆమెను హల్లెలూయా. పౌలు లేమి స్థితిలో ఉన్నా, లేదా ఉన్నత స్థితిలో ఉన్నా, సంపన్న స్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆయన అంటున్నాడు, నన్ను బలపరచుమనిందు నేను సమస్తమును చేయగలను. మరి మీరు ఎప్పుడు చెప్తారు ఈ మాటలు? దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. నా కోట ఆయనే, నా ఆశ్రయము ఆయనే, నేను ఆశ్రయించువాడు ఆయనే, ఆయనే నా కాపరి, నాకు లేమి కలగదు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ప్రియులారా, ఇవి శరీర సంబంధమే, దానికంటే ముఖ్యమైనది ఆత్మ సంబంధం. కానీ ఈరోజు ఆత్మ సంబంధంగా దేవుడు మనలను ఎంతో ఒక ఉన్నతమైన స్థితిలో తీసుకుని వచ్చాడు. ఆయన ఆ స్థితిలో నుండి పడిపోకూడదు. దేవుడికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. నెబుకద్నెజరు బైబిల్లో ఆ యొక్క దానియేలు గ్రంథములో రాజున్నాడు, మొదటి రాజు ఎవరైనా నెబుకద్నెజరు. ఆయనకు ఒక కళ వచ్చింది. ఏంటా కళ అనంటే, ఒక బంగారు ప్రతిమ, తల బంగారు ప్రతిమ, ఇట్లాగా 5 భాగాలుగా ఒక బొమ్మ కనబడింది. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. చివరికి ఆ రాజు యొక్క పరిస్థితి ఎలా వచ్చిందో తెలుసా? రాజ్యాన్ని విడిచిపెట్టి ఏ స్థితిలోకి వచ్చాడు ఆయన? గడ్డి తినే స్థితిలోకి వచ్చినాడు. ఆయన ఏ స్థితిలోకి వచ్చాడు? గడ్డి తినే స్థితిలోకి వచ్చాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన ఉన్నత సంపన్న స్థితిలో ఉండి, దేవుడు నాకు ఈ స్థితిని ఇచ్చాడని చెప్పి దేవుని గణపరచకుండా, దేవుని మహిమపరచకుండా, స్తుతించకుండా ఏం చేసినాడో తెలుసా? గర్వించాడు. ఎప్పుడైతే దానియేలు ఆ బంగారు శిరస్సు మీరే, ఆ శిరస్సు మీరే అని చెప్పాడో, అప్పుడు ఆ రాజులో ఏమొచ్చిందో తెలుసా? గర్వం వచ్చింది. అంటే నాకంటే మించిన రాజులు లేడు, ఇక ముందు కూడా రాదా. అంటే దేవుడు నెబుకద్నెజరుని దేంతో పోల్చాడంటే బంగారంతో పోల్చాడు. అంటే ఒక ఉన్నతమైన రాజు, ఒక గొప్ప రాజు, అటువంటి రాజు ఇక ముందు పుట్టడు, ఇక తర్వాత కూడా పుట్టడు అన్నట్టు ఆ దర్శనంలో చూపించాడు. కానీ ఆ రాజు ఏమైపోయాడు? మనసులో గర్వించడం వల్ల ఆ రాజు ఏమైపోయాడో తెలుసా? పడిపోయి ఎక్కడికి వచ్చాడంటే గడ్డి తినే స్థితికి తీసుకుని వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎక్కడ ఏ విషయంలో కూడా మనం గర్వించడానికి కూడా వీల్లేదు. ఒకవేళ నీవు ఏదైనా కలిగి ఉన్నావు అనంటే ఆ కలిగినది అది దేవుని ద్వారా మాత్రమే కలిగి ఉన్నాడని చెప్పి దేవునికి నువ్వేం చేయాలంటే కృతజ్ఞత కలిగి జీవించాలా. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు నేను ఏదైతే కలిగి ఉన్నానో, నేను ఈ రోజు ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితి నేను కలిగి ఉన్నది అది నాది కాదు, అది నాకు దేవుని ద్వారా వచ్చింది. ఇప్పుడు నేనున్న స్థితి నాకు దేవుడిచ్చిన ఈ స్థితి ఇది అని చెప్పి మనం గుర్తించాలా. నీవు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఎక్కడున్నప్పటికీ ఆ స్థితిలో ఒక పరిపూర్ణమైన విశ్వాసం కలిగి, నిరీక్షణ కలిగి దేవుని ఏం చేస్తా ఉండాలంటే స్తుతించాలి. మీరు చేయాల్సిన పని స్తుతే. మీ అవసరతలన్నీ దేవుడికి తెలుసు. అసలు తెలీదా? నాకేమో అవసరం ఉన్నదో దేవుడికి తెలుసు. దేవుడికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఇక్కడ కూడున్న మీరు మీ యొక్క ప్రతి అవసరతలో దేవుడికి తెలుసు. మీ యొక్క అవసరతల గురించి మీరు దేవుడికి చెప్పాల్సిన అవసరమే లేదు ఈ రోజున. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, మీరు ఎందుకని అంటే ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో వాటిని పోషించిన దేవుడు నేను, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు. దేవుడికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. మొదట మీరు నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవే మీకు అనుగ్రహించబడతాయి. మీ అవసరతలు దేవుడు మీరు చెప్పాల్సిన అవసరం లేదు ఈ రోజున. దేవుడికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. మీకు ఏం అవసరం ఉన్నదో మీ యొక్క ప్రతి అవసరత దేవుడికి తెలుసు. కానీ మీరు చేయాల్సింది ఏమిటి అని అంటే కేవలం ఆయన చేసిన ప్రతి మేలు మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు స్తుతియాగం చేయడమే.
మీరు ఏం చేయాలి? ఆయనకి స్తుతి యాగం చేయటమే, ఆయన వాక్యాన్ని ధ్యానించడమే, ఆయన వాక్యాన్ని నమరు వేసుకోవటమే. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం, దేవుని యొక్క వాక్యాన్ని మనం నెమరు వేసుకుందాం, దేవుని స్తుతిద్దాం, దేవుని ఘనపడదాం. మీ మనస్సులు, మీ ఆలోచనలు, మీ ఉద్దేశాలు ఎవరి మీద ఉంచాలి? మీ యజమానుడి మీదనే. నిజంగా మనసు ఆ విధంగా ఉంటే అక్కడ స్తుతి తప్పనిచ్చి ఇంకేం ఉండవు. అక్కడ దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఒక విధంగా చెప్పాలంటే పరవశించిపోవడం. ఆమేన్, హల్లెలూయా. పరలోకంలో దేవదూతలు ఉన్నాయనుకోండి, దేవుని యొక్క దూతలు ఉన్నాయి కదా, వాటికి ఏమైనా అవసరతలు ఉన్నాయా? వాటికి ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. ఏమండి? దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. బట్టలు కట్టుకోవటం ఉండదు, బట్టలు తీసేయడం ఉండదు, ఏముండదు. కానీ అవి ఏం చేస్తుంటాయి? ఒకే ధ్యాసతో ఉంటాయి, ఒకే ధ్యాస. ఏంటి ఆ ధ్యాస? ఏంటి వాటి ధ్యాస ఏంటి అని అంటే, పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని మానక. అదే వాటి యొక్క ధ్యాసహీన. అంటే ప్రభువుని స్తుతించడమే వాటి ధ్యాస, ప్రభువుని గణపరచడమే ఆయన వాళ్ళ యొక్క ధ్యాస. ఆ విధంగా ఉండాలని దేవుడు మనం కోరుకుంటున్నాడండి. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియులారా, శరీరంలో ఉన్నాం కాబట్టి ఈ శరీరంలో ఉన్న మనము కొంత మన మనసు బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అయినా సరే బయటికి వెళ్ళిన మనస్సును మరలా తిరిగి ఎక్కడికి తెచ్చుకోవాలి? వాక్యంలోకి తీసుకొచ్చుకోవాలి. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. శరీరంలో ఉన్న ప్రతి మనిషి పాపం చేసిన వాడు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆదాము మొదలుకొని ప్రతి మనుష్యుడు పాపం చేసిన వ్యక్తి. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచంలో ముగ్గురు వ్యక్తులు వాళ్ళ మనసులో వాక్యంలో నుంచి బయటికి పోలేదండి. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన మనసు కూడా వాక్యంలో నుంచి బయటికి పోలా. ఎవరంటే యోబు. యోబుకి ఎంత శ్రమ వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత శోధన వచ్చినా ఆయన మనస్సు వాక్యంలో నుంచి బయటికి పోలా. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. దేవుని వలన మనము మేలును అనుభవించుదామా, కీడును అనుభవించు వారము కామాని చెప్పి గొప్ప ఒక అద్భుతమైన మాట మాట్లాడినాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా టైం అలాగే గడిచిపోతూ ఉంటుంది. ఎన్నో వాక్యాలు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆయన హనోకు 500 సంవత్సరాలు బతికాడు. 500 సంవత్సరాలు బతికిన హనోకు తన భార్యను, తన బిడ్డలను బ్రతికిస్తూ కుటుంబ సంసారాన్ని ఈదుతూ, దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా, ఆయన దేవునితో నడుచుచుండెను. దేవుడు ఒక రోజున ఆయనను తీసుకొని పోయాను. ఆమేన్, హల్లెలూయా. ఆయన ధ్యాస, ఆయన దృష్టి ఎవరి మీద ఉంది? లోకంలో ఉన్న భార్య మీద ఉన్న, బిడ్డల మీద ఉన్న, ఏమండి వాళ్ళ అవసరతల మీద ఉన్న. కానీ వాటన్నిటిని కూడా ఆయన వాటి కంటే కూడా ముందు ప్రథమంగా ఎవరి మీద ధ్యాస పెట్టాడంటే, తాను ఏ దేవుడి ద్వారా అయితే భూమి మీదకి వచ్చాడో ఆ భూమి మీదకి తీసుకొచ్చిన దేవుని మీద మనసు పెట్టాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో జీవిస్తున్న మనము ఏదో ఒక రోజున మనం ఈ లోకంలో నుంచి ఎత్తపడుతున్నాం. ఖచ్చితంగా అది జరుగుతుంది. కనుక ప్రియులారా, మనం ఇంకా మన జీవితంలో ఏమన్నా ఇంకా ఎత్తబడుట జరగటం లేదు అని అంటే మన జీవితాల్లో ఇంకా ప్రియులారా ఇదిగో సరిచేయబడాల్సినవి ఏవేవో ఉన్నాయి. అవి సరిచేయబడితేనే కానీ, అవి పూర్తినే కానీ మనం ఎత్తబడుట జరగదు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా,
మనం సరి చేసుకుంటూ వాక్యం చేత నమ్మకముగా యథార్థముగా దేవుడు ఈరోజు నువ్వున్న స్థితి ఏదైతే ఉన్నదో, నీవు ఏ స్థితిలో ఉన్నావో నీవు ఉన్న స్థితిలోనే దేవుడిని నువ్వు కనపరచు, దేవుని మహిమపరచు. ఈ స్థితిలో నువ్వు నన్ను ఉంచావు ప్రభువా, అందును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన అని చెప్పి దేవుని కనపరచండి, దేవుని మహిమపరచండి. ఆ దూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఎట్లాగైతే మానక నిత్యము ఆరాధిస్తున్నారో, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా ఆ విధంగా మీకు సమయం దొరికినప్పుడల్లా ఆ విధంగా ఆరాధించండి. ఆ విధంగా ఆరాధన చేసి ప్రియులారా, మనం ఇంకను మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఓ నాయన, ఇప్పటి వరకు నా తండ్రి మీరు ఇచ్చిన ఒక గొప్ప సందేశం నాయన. మీ కన్నుల దృష్టి ధ్యాస మీ యజమాని మీదనే ఉంచండి. నిజంగా నాయన, నాడు దావీదు, పౌలు, అబ్రహాము, హనోకు, నోవాహు, ప్రభువా, ఉన్న భక్తులందరూ కూడా నీ మీద ధ్యాసించినోళ్ళ ప్రభువా. నీ ద్వారా నాయన వాళ్ళు ఆనందము, సంతోషం పొందగలిగారు ప్రభువా. ఈ చివరి దినాల్లో భూమి మీదకి మీరు మమ్మల్ని తీసుకుని వచ్చారు ప్రభువా. నిశ్చయముగా మేము కూడా నా తండ్రి, మా దృష్టి, మా ధ్యాస, మా ఆలోచనలు, మా తలంపులు నాయన కేవలము నీ మీద ఉన్నట్లు నీ కృపను దయచేయండి. మేము ఎక్కడ కూడా ఏ విషయంలో తప్పిపోకుండా నాయన ఈ వాక్యానుసారం జీవించే జీవితాలు మీరు మమ్మల్ని దయచేయండి. మీరు మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించండి. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మను సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తండి, కోరస్ పడుతున్నాం. Christ Branham never fails. Christ Branham never fails. Christ Branham never fails in thee. Hallelujah. Hallelujah. Christ Branham never fails in thee. Is coming very soon. Is coming very soon. Is coming very soon in thee. Hallelujah, hallelujah, is coming very soon in thee. నా ప్రాణమా ప్రభువును స్తుతించు, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధనామమును స్తుతించు. నా ప్రాణమా ప్రభువును స్తుతించు. ప్రభు అయిన క్రీస్తు ప్రణహం చేసిన ఉపకారములను దేనిని మరవకు. ఆమేన్. రాజులకు రాజుగా, పెండ్లి కుమారుడుగా, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన క్రీస్తు ప్రణహం యొక్క కృపా సమాధానం ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును ఈ ప్రపంచంలో 7వ దూత ఎస్ థామస్ గారిని క్రీస్తుగా అంగీకరించి, క్రీస్తు ప్రణహమే దేవుడు, క్రీస్తు ప్రణహమే రాజులకు రాజు, క్రీస్తు ప్రణహమే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడును సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.